ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్లో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైంది. ఓట్లు ఇవ్వకుండా కనీస సౌకర్యాలు కల్పించకుండా చేతులెత్తేసింది. ఫామ్ 12 సమర్పించిన జాబితాలో పేర్లు గల్లంతవడంపై పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. పలుచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంపై నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఓట్లు చెల్లకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో సమస్యలపై స్పందించిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ నెల 7, 8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ల అంశంపై గందరగోళం నెలకొన్న వేళ ఏకంగా ఏపీ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలోని ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు గల్లంతవ్వడం చర్చనీయాంశమైంది. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసినా వారి ఓట్లు లేవంటూ గుంటూరు జిల్లా అధికారులు చేతులెత్తేశారు. సీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్న 86 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసినా ఇప్పటి వరకు అధికారులు వారికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు జారీ చేయలేదు. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు గల్లంతు కావడంపై సీఈఓ కార్యాలయం ఉద్యోగులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం ఎన్నికలు నిర్వహించే ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఉద్యోగులకే ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాకపోవటం అధికారుల నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని ఉద్యోగులు విమర్శించారు. విజయవాడలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. నివాసముంటున్న చోట ఓటు ఇవ్వకుండా ఎక్కడో దూర ప్రాంతాల్లో ఓటు హక్కు కల్పించారని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఫెసిలిటేషన్ సెంటర్ లోపలికి తెదేపా అభ్యర్థి తంగిరాల సౌమ్యను రిటర్నింగ్ అధికారి అనుమతించలేదు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సౌమ్య పోలింగ్ కేంద్రంలోకి వచ్చే హక్కు అభ్యర్థికి ఉన్నా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో ఉన్నతాధికారులను సంప్రదించిన ఆర్వో సౌమ్యను పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించారు. మచిలీపట్నంలోని ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటింగ్ ప్రక్రియను తెలుగుదేశం అభ్యర్థి కొల్లు రవీంద్ర, వైకాపా ఎమ్మెల్యే పేర్ని నాని పరిశీలించారు. నేను వర్క్ చేసేది గన్నవరం సార్, కృష్ణా జిల్లా. నా రెసిడెన్సీ ఎన్టీఆర్ జిల్లా. నాకు ఎన్టీఆర్ జిల్లా ఈస్ట్లో ఓటు ఉంది. నిన్న వెళ్ళా లయోలా కాలేజ్కి. లేదు మేము బ్యాలెట్ పంపించేసాం, పోస్టల్ బ్యాలెట్ గన్నవరం అన్నారు. గన్నవరం వెళ్ళాము. అసలు మీకు ఇక్కడ ఓటు లేకుండా పోస్టల్ బ్యాలెట్ మేము ఎందుకు ఉంచుకుంటాం, మేము అక్కడ పంపించేసాం అన్నారు. మళ్ళీ లయోలాకి వెళ్ళాను, లేదన్నారు. మళ్ళీ నా సెంట్రల్కి వెళ్ళాం, లేదన్నారు. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇక్కడ నిన్నేమో మెసేజ్ వచ్చాయి, అందరివి మేము ఇస్తున్నాము, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ అందరివి ఇక్కడ వేయొచ్చు అన్నారు. ఇప్పుడేమో ఇక్కడ లేదు, బందరెళ్ళమంటున్నారు. నేను నిన్నటి నుంచి 6 సార్లు తిరిగాను సార్. వెయ్యాలి ఓటు అన్న ఒక్కదాంతో. ఇప్పుడు బందర్ వెళ్ళండి, అవి వెళ్ళండి, ఇవి వెళ్ళండి. బందర్ వెళ్తాం, కానీ అక్కడన్నా ఉందా లేదన్నా తెలియాలి. మా ఓటు మాకు వినియోగించుకునే అవకాశం మాకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? గతంలోలాగా ఎందుకు ఇవ్వట్లేదు? ఎన్ని జిల్లాలు మేము తిరుగుతూ ఉండాలి. ఇక్కడ మా విజయవాడ మున్సిపల్ స్టేడియంలో పెట్టారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో పెడితే ఇక్కడికి వచ్చి అడిగితే అన్ని జిల్లాలు ఎంత ఫెసిలిటీస్ పోస్టల్ బ్యాలెట్ చేయొచ్చు అని అన్నారు. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ మా కృష్ణా జిల్లా నుంచి మేము ఓటు వేయడానికి ఇక్కడ మాకు అవకాశం లేకుండా ఉంది. ఇక్కడ అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్యోగులు బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రానికి ఉద్యోగులు విరివిగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కూటమి అభ్యర్థి విజయచంద్ర పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సందర్శించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు అవస్థలు పడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద కనీస వసతులు లేకపోవడంతో ఎండలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల ఉద్యోగులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చింది. అక్కడ ఉంది ఓటు, ఇక్కడ ఉంది ఓటు అని మమ్మల్ని తికమక చేస్తున్నారు. ఇక్కడ అడిగితే ఏమో ఇక్కడ మీ ఓటు లేదని అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ దీనికోసం నేను మాచర్లో పరిగెత్తాలి. అక్కడ ఉండిద్దో లేదో కూడా గ్యారంటీ లేదు కదా. ఏదైనా ఎవరి జిల్లాలో వాళ్ళు వేసుకోమంటే ఈ తికమక, ఈ కన్ఫ్యూజన్ కి తెరపడింది. ఉదయం 8 గంటలకు రమ్మన్నారు. 8 గంటల నుంచి 4 గంటల దాకా కూర్చోబెట్టి ట్రైనింగ్లో కూడా పరిపూర్ణత లేదు. చివర పోస్టల్ బ్యాలెట్ కోసం పోస్టల్ బూత్లోకి వెళ్తే అసలు బ్యాలెట్ పేపర్స్ రాలేదని, తీరా పోతే అసలు పేర్లే లేవని చెప్పారు. మేము ఫామ్ 12 ఇచ్చేసాం, ఇచ్చినా కూడా పేరు లేదంటే వాళ్ళు అవాక్ అయినటువంటి పరిస్థితి వచ్చింది. మహిళలు 10 సార్లు తిరగలేరు. 20 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు సెంట్రల్ ఫెసిలిటేషన్ సెంటర్లు పెట్టి ఎండలకి ఇసుగుబుట్టి పోలేకుండా చేయడం కోసం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో గందరగోళంపై ఎన్నికల సంఘం స్పందించింది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓటు రాని ఉద్యోగులు మే 7, 8 తేదీల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈసీ దృష్టి సారించాలని ఏపీ జేఏసీ అమరావతి నేత పలిశెట్టి దామోదర్ కోరారు. అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కల్పించాలన్నారు.